హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. అంటే ఇంట్లోకి యూజ్ అయ్యేది ఒకటి ఆర్డర్ పెట్టాను, ఒక వస్తువు అనేది. అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసేద్దాం. కట్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఎందుకు నేను కూడా మీతో షేర్ చేసుకుందామని తీస్తున్నాను అనమాట. ఏంటో కొంచెం టైట్గా ఉంది బాక్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది కూరగాయల కట్ట అనమాట. నేను చెప్పాను కదా అందరికీ యూజ్ అయ్యేది అని చెప్పేసి, చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ నేనైతే ఎప్పటి నుంచో కొనాలి అని ట్రై చేస్తున్నాను. అందుకే ఇప్పుడు నేను కొంటున్నాను అనమాట. కొన్నాను. ఏమేమి వచ్చాయో ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం ఇలా బాక్స్లో వచ్చాయి. ఇలా ఓపెన్ చేయగానే ఇలా పీసెస్ కట్ చేసుకునేది పెట్టాను. ఇది ఫ్రూట్స్ కట్ చేసుకునేది అనమాట. ఇది ఇంకా సన్న పీసెస్ కట్ చేసుకునేది. ఇవైతే ఇలా ఇవిగా ఇచ్చారు, తురుముకునేవి ఇవైతే స్లైసెస్. ఇంక ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకు పెద్ద ఐడియా లేదు. చెక్ తీసుకోవడానికి అనుకుంటా. ఇది కూడా స్లైసెసే, కొంచెం పెద్ద స్లైసెస్. ఇవి ఎలా ఎక్కడ కనెక్ట్ చేయాలి అర్థం కాలేదు. చూస్తూ ఉండండి, ఇది కూడా చూపిస్తాను. ఓకే, ఇలా ఒక రబ్బర్ వేసి ఇచ్చారనమాట. ఇది తురుముకునేది ఇక్కడ. ఇదైతే పీల్ తీసుకునేది, పీలర్ ఇలా ఇచ్చాడు. ఇదైతే సన్న పీసెస్ కట్ చేసుకునేది. నాకైతే మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే దొండకాయలు కట్ చేయడం. ఫ్రై చేసినప్పుడు సన్న పీసెస్ కట్ చేస్తాం కదా, అవి అస్సలు ఎంత టైం పట్టిద్ది అంటే అంత టైం పట్టిద్ది. ఇంక వేరే ఏవైనా ఎంత ఫాస్ట్ కట్ చేస్తా, కానీ దొండకాయలు అని చెప్పేసరికి అస్సలు ఎంత టైం పట్టిద్దో తెలియదు. ఆ రోజు కూర కూడా లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి నాకు మెయిన్లీ దీనికోసం ఇంత చిన్న పీసెస్ కట్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఇది ఇలా అనుకుంటా, ఇలానే. ఇది ఒకటి తురుముకునేది ఇచ్చాడు. ఇది ఎలానో చూద్దాం. ఇది ఇలా ఉంది, ఏంటో రావట్లేదు, గట్టిగా ఉంది. వచ్చేసింది. ఇవి ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, ఈ చిన్న తురుముకునేవి, స్లైస్ కట్ చేసుకునేవి. ఇవి దీనికే అనుకుంటా సెట్ చేసుకునేది. అవును, ఇవి మొత్తం దీనికి సెట్ చేసుకోవడం. మొత్తం వచ్చేసి ఇవి 6 వచ్చినాయి అనమాట. 2 తురుముకునేవి, ఒకటి ఇది గిర్రలు కట్ చేస్తుంది అనుకుంటా. ఇదొకటి, ఇది చెక్ తీసుకునేది. 2 ఒకటి చిన్న స్లైసెస్, ఒకటేమో పెద్ద స్లైసెస్ అనమాట. ఇది పెద్దది, ఇది చిన్నది, అంటే సైజు. ఇంకొచ్చేసి ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇప్పుడు మనం ముక్కలు పెట్టి కట్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేసి ఇలా అంటే ఇది క్లీన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమన్నా ఇరుక్కుపోతాయి కదా పీసెస్ సన్నవి, అవి ఇలా అంటే బయటకు వచ్చేస్తాయి అనమాట. మీకు కనిపిస్తుందా? అది అలా అనమాట. ఆగండి, మీకు ఎలా యూస్ అవుతుందని నేను చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఒక టమాటాను 2 క్యారెట్ తెచ్చాను అనమాట. అంటే నాకు అక్కడ ప్రజెంట్ ఉన్నవి ఇవే, మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే ఇవి స్లైసెస్ తురుము, ఇవి చూపిస్తాం. ఇది పెద్ద స్లైసెస్ అనమాట. చూడండి, ఇవి కొంచెం లావుగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది పెడదాం. ఇది మార్చడమే కొంచెం కష్టం అంతే, ఇంకంతా బాగానే ఉంది నాకు తెలిసి.
ఇవి వచ్చేసి కొంచెం సన్నగా, వీటికి కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి మీరే. ఇవేమో పేపర్ టైప్లో వచ్చాయి, ఇవి కొంచెం మందంగా వచ్చాయి అనమాట. ఇది ఎందుకు యూస్ అయిద్దో నాకు ఇంతవరకు అర్థం. ఇది వచ్చేసి సన్న పీసెస్ లాగా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. మేబీ నేను ఇంకా కరెక్ట్గా యూస్ చేయకపోవచ్చు. తురుముకునేది ఇవి ఇలా వస్తున్నాయి సన్న పీసెస్ లాగా. ఇది ఇంకా చిన్న తురుముకునేదే, ఇంకా ఇది అవసరం లేదు అనిపిస్తుంది. నేను ఇంకా చూపించాను. ఇది ఎలానో నేను చూస్తా, నాకు ఇంతవరకు దీని గురించి అర్థం కాలేదు. నాకు తెలిసి ఇది పీల్ తీసుకునేది అనుకుంటా, చెక్కు తీసుకునేది అలానే ఉంది. లేదా ఇలా సన్నగా మనం హల్వా అలా చేస్తాం కదా, ఆ టైప్లో యూస్ అయ్యిద్ది. ఇది చాలా సన్నగా ఉంది. ఇవి ఎలా వస్తున్నాయి అంటే సేమియా టైప్లో వస్తున్నాయి అనమాట, అంత సన్నగా ఉన్నాయి చూడండి. ఇది ఓకే, ఇంకా పీల్ తీసేది ఇది ఇంకా చూపించాల్సిన అవసరం లేదు, ఇలా పీల్ తీసేసుకోవడమే. ఇంక ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇవి కట్ చేసుకునేవి మీకు చూపిస్తున్నాం ఎలా కట్ అవుతాయో. ఇది కొంచెం గట్టిగా ఉంది. ఓ మై గాడ్, లేదో అర్థం కాలేదు నాకు. మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తాను. చాలా గట్టిగా ఫిక్స్ చేస్తున్నాను. పెడదాం. ఇది బాగా కట్ అయింది. అంటే మేబీ ఇది వచ్చేసి సన్నగా కట్ చేసి పెడితే కట్ అయింది అనుకుంటా, స్లైసెస్ అంటే ఆలు స్లైసెస్ అలాగా. ఇది బాగా కట్ అయింది చూడండి. ఇది బాగా కట్ అయింది. ఇవి పెట్టి చూద్దాం. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, కొంచెం అరటం కష్టం. ఇవైతే ఇలా సన్నగా, మీకు కనిపించట్లేదా, ఇలా సన్నగా వస్తున్నాయి. ఇది ఫ్రూట్స్ కట్ చేసుకునేది అనుకుంటాం. అయినా మేబీ టమాటా పెట్టి చూద్దాం. ఈజీగా కట్ అయిపోయింది టమాటో. ఇది ఇలా పెట్టాలి కదా, అది ఇలా పీసెస్ వచ్చాయి. ఈ పీసెస్ని దీనికి పెట్టేస్తే ఇంకా సన్నగా వస్తాయి అన్నమాట, మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్. నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, అందుకని ఏమవుతుందో అని కొంచెం భయంగా ఉంది. కానీ చాలా చిన్న పీసెస్ కట్ అయినాయి. ఓ మై గాడ్, చూడండి మీరే. ఇలా అయితే ఇంకా కుకింగ్ కూడా చాలా ఈజీ అయిపోద్ది. అంటే ఉడకటం ఎక్కువ పెద్ద పీసెస్ కట్ చేస్తే ఎక్కువ టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి ఇది కూడా అంతే, చాలా అంటే ఈ పీసెస్ తగ్గట్టు వచ్చిందనమాట. ఇదైతే చాలా చిన్న పీసెస్ వచ్చింది, లోపల ఇరుక్కుపోయాయి కూడా. ఓకే, ఇది ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా క్లీన్ చేసేదని, ఇలా అంటే ఇంకొచ్చేసిద్ది అనమాట. ఒక చూడండి, లోపల ఎక్కుపోయినాయి అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా తీసేసుకొని క్లీన్ చేసుకోవడమే అయిపోతుంది. ఇది అనమాట నేను తీసుకున్న కూరగాయల కట్టర్ గురించి. అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. నేను తీసుకున్న వస్తువుని మీకు షేర్ చేసుకోవాలి. ఒకవేళ మేబీ మీరు ఇంతవరకు యూజ్ చేయని వాళ్ళైతే యూజ్ చేస్తారు, లేదా ఎలా యూజ్ అవుతుంది. నాకైతే ఇది కొంచెం అంటే ఇది స్లైసెస్ లాగా కట్ చేసి పెడితే యూజ్ అవుతుంది అనుకుంటా. అదొక్కటే చూడాలి, నేను తర్వాత చూస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.